సరే మన విమానాలు ఎన్ని కూలినయి, ఎలా కూలినయి, ఈ లెక్కలు కావాలంటే తర్వాతన ప్రధానమంత్రి అవుదాం అనుకుంటున్నాడు కాబట్టి రాహుల్ గాంధీ అప్పుడు లెక్కలు చెప్తారు. ఎందుకంటే సైన్యానికి సంబంధించినటువంటి లెక్కలు జాగ్రత్తగానే ఉంచుతారు. అది పక్కన పెడితే పాకిస్తాన్కి సంబంధించిన లెక్కలైతే రాహుల్ గాంధీకి ఏంటి యావత్ ప్రపంచానికి చెప్పచ్చు. 2025 ఏప్రిల్ మేలో పాకిస్తాన్ వైమానిక దళానికి భారీ నష్టాన్ని కలిగించినటువంటి ఆపరేషన్ సింధూర్కి సంబంధించి 8 F-16లు, 4 JF-17లు సహా అధిక విలువైన ఆస్తుల్ని నాశనం చేయడానికి దారితీసింది అన్నటువంటిది ఇప్పుడు అంతర్జాతీయ మీడియా ప్రొజెక్ట్ చేస్తుంది. $3.35 బిలియన్ దెబ్బతింది అన్నటువంటిది పాకిస్తాన్ ప్రధానమంత్రి ఈ అరబ్ దేశాలకు వెళ్ళి చెప్పినప్పుడు తెలిసినటువంటి విషయం. టోటల్గా రాడార్ వ్యవస్థ కుప్పకూలినటువంటి విషయం ఒకటైతే 1C-130H హెర్క్యులస్ కార్గో విమానం, చైనీస్ HQ-9 రక్షణ వ్యవస్థ, 2 ఉపరితలం నుండి ఉపరితల క్షిపణులు నాశనమైనవి, 2 మొబైల్ కమాండ్